3.5 బిలియన్ ఇయర్స్ ఎగో. మరి అర్త్ కూల్ అయింది, సముద్రాలు ఏర్పడ్డాయి. మరి మైక్రోబియల్ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చిందంటారా? నేను చెప్తాను. అప్రాక్సిమేట్లీ 3.5 బిలియన్ ఇయర్స్ ఎగో సముద్రాల్లో స్మాల్ ఇన్విజిబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ పుట్టాయి. అంటే చాలా చిన్న చిన్న కంటికి కూడా కనిపించిన చాలా చిన్న సూక్ష్మజీవులు వంటివి ఏర్పడ్డాయి. సైంటిస్టులు చెప్తున్న ప్రకారం ఇవి ఎక్కువగా హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర ఏర్పడ్డాయి. హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే ఏంటని అడుగుతారా? సింపుల్గా చెప్పేస్తాను. ఓషన్ ఫ్లోర్లో ఉన్న డీప్ క్రాక్స్. ఇంకా ఎవరికైనా అర్థమవకపోతే ఇది వినండి. హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే సముద్రపు అడుగు భాగాన ఉండే వేడి నీటి బుగ్గలు. ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్కి మైక్రో ఆర్గానిజమ్స్ పుట్టడానికి పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ అని సైంటిస్టులు చెప్తున్నారు. ఫస్ట్ అర్త్ పైకి వచ్చిన మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి బ్యాక్టీరియా, ఆర్కైవా. ఇవి రెండు ఎక్స్ట్రీమ్ హార్ష్ కండిషన్లో సర్వైవ్ అవ్వగలవు. ఈ రెండు మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రమే భవిష్యత్ ఎవల్యూషన్కి స్కోప్ అయ్యాయి. కొన్ని కోట్ల సంవత్సరాల్లో జెనెటిక్ చేంజెస్ ప్లస్ ఎన్వైరన్మెంటల్ ప్రెజర్స్ వల్ల గ్రాడ్యువల్లీ కాంప్లెక్స్ లైఫ్ ఫామ్ అయింది. ఈ ప్రాసెస్లో ఫైనల్గా మనం జట్టు ఉన్న హ్యూమన్గా కూడా ఎవాల్యూ అయ్యాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు, హార్ట్, టోటల్గా హ్యూమన్ బాడీ ఒక చిన్న ఇన్విజిబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ నుండి వచ్చిందని అనుకుంటేనే ఎంత వండర్గా ఉంది, ఎంత మిస్టీరియస్. లైఫ్ స్టార్ట్ అయింది ఎక్స్ట్రీమ్ కండిషన్లో. ఎక్కడో ఒక సముద్రపు అడుగు భాగంలో ఉండే వేడి నీటి బుడగ నుంచి, ఒక సింపుల్ కంటికి కూడా కనిపించిన సూక్ష్మజీవుల నుంచి హ్యూమన్గా ఎవల్యూషన్. నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంది. హౌ మిస్టీరియస్ ఇట్ ఈస్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.